స్వాధ్యాయ సేవా మిషన్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వాధ్యాయం అనేది ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశంతో స్వాధ్యాయనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. స్వాధ్యాయనం అంటే తమను తాము అధ్యయనం చేసుకోవడం. ఇందులో భాగంగానే రాజేశ్వరి గారు హైదరాబాద్ నుంచి వచ్చినారండి. వారు స్వాధ్యాయనం చేసినటువంటి థింక్ లైక్ ఏ మాంక్ అనే బుక్ నుంచి వారు తెలుసుకున్నటువంటి విషయాల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేశ్వరి గారు, వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. పరమ గురువులైన పత్రి గారికి, వంశీ సార్కి, ఇంకా మాలతి మేడం గారికి నా ధన్యవాదాలు. ఇంకా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాధ్యాయ మిషన్ వారందరికీ, టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థింక్ లైక్ అ మాంక్ పార్ట్ 1, పార్ట్ 2 డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పార్ట్ 3 డిస్కస్ చేసుకుందాం. ఇది ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్తుంది. పార్ట్ 3 అనేది గ్రాటిట్యూడ్ తో ఇంకా మన రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అనేది, మన సర్వీస్ ఓరియంటెడ్ గా మన లైఫ్ ని ఎలా మార్చుకోవాలి. ద హైయెస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ఆయన చెప్తారనమాట. అది పార్ట్ 3 లో చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ పార్ట్ లో మనము లెట్ గో, సెకండ్ పార్ట్ లో గ్రో, థర్డ్ పార్ట్ అనమాట. ఇవాళ థర్డ్ పార్ట్ లో గివ్ అనేదాన్ని. గివ్ ఎలా ఇవ్వగలం? ఫస్ట్ మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి, ఫర్గివ్నెస్, తర్వాత గ్రాటిట్యూడ్ రావాలి, తర్వాత అవి మన రిలేషన్షిప్స్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫైనల్ గా మనం సర్వీస్ ఓరియంటెడ్ గా అవ్వాలన్నమాట. అది గివ్, ఫైనల్ పార్ట్ ఆఫ్ ది థింక్ లైక్ ఎ మాంక్ బై జే శెట్టి. ఇందులో ఆయన ఏం చెప్తారంటే, రిలేషన్షిప్స్ అంటే ప్రతి ఒక్క మనిషి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క మనిషి, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక తెలియని ప్రపంచం ఉంటుందిట వాళ్ళల్లో. మనం ఒకలా అనుకుంటాం ఆ పర్సన్ గురించి, కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా డెప్త్ గా అర్థం అవుతారు వాళ్ళు. ప్రతి ఒక్క మనిషిలో ఒక దెర్ ఈస్ అ వరల్డ్ టు ఎక్స్ప్లోర్ అంటారనమాట. సో ఇక్కడ ఆశ్రమం ఏదైతే ఉందో, ఈ జే శెట్టి అన్న ఆయన, ఆశ్రమం ఎలా ఉంటుందంటే ఇంటర్ డిపెండెంట్ కమ్యూనిటీ. అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట. సర్వీస్ చేసుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. దానివల్ల ఏమవుతుంది, లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అదేంటంటే ప్రేమ, దయ, కరుణ అని ఉంటాయి. మనం ఏదైతే అవతల వాళ్ళకి ఇస్తామో ద సేమ్ థింగ్ అవే మనకి తిరిగి వస్తాయి అని చెప్తారు. అందులో ప్రేమ విషయంలో ఏమవుతుందంటే, ఇప్పుడు లవ్ ఇస్ లైక్ అ సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటా, తను కాల్ చేయలేదని, కానీ మా అమ్మగారు నా కోసం 10 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. అలాగా మనం ఎక్కడైతే అవసరం అవుతుందో, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని తిరిగి ప్రేమించాం, మనం ఇంకా దేనికోసమో వెతుకుతూ ఉంటాం అనమాట. సో అలాగా ఇది మనం స్టూడెంట్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాము. వేరే వాళ్ళ ఫోన్స్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఇంట్లో పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వాళ్ళు అలా చేయరనమాట. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరిని ప్రేమించాలి, మనం ఒకరికి ఇస్తే ఆ లవ్ మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఆయన చెప్తారు. నెక్స్ట్ మురళీ దొరై స్వామి అని ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు థ్యాంక్ఫుల్నెస్ గురించి చెప్తారు. థ్యాంక్ఫుల్నెస్ అనేది ఇట్ ఈస్ ద వరల్డ్స్ డ్రగ్ అనమాట. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ డ్రగ్ అవుతుంది ఒకవేళ దాన్ని కానీ అమ్మితే. థ్యాంక్ఫుల్నెస్ అనేది మనం పంచప్రీతి క్రియలో చేస్తాం, ప్రతి ఒక్క శరీర భాగానికి థ్యాంక్ యూ చెప్పుకుంటాం. సో ద థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అవుతుంది అనమాట, ఒకవేళ కానీ దాన్ని పెట్టి బిజినెస్ చేస్తే. సో మనకి ఫుల్ గా థ్యాంక్ఫుల్నెస్ తో ఉండాలి. ఈ మాంక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళలో మనం ఎందుకు ఉండాలనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు లేచిన దగ్గర నుంచి లేచిన ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భూమికి, ఈ గాలికి, వెలుతురికి వాళ్ళు నమస్కారం చేసుకుంటారు, థ్యాంక్ యూ చెప్పుకుంటారు అనమాట వాళ్ళకి. సో అందులో ఏం చెప్తారు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు, ఈ వాసుదేవుడు అనేవాడు ఈ స్పిరిచువల్ టెక్స్ట్ ని కాపాడేవాడు, వీటన్నిటిని మన నాలెడ్జ్ ని ప్రొటెక్ట్ చేసే ఆయన. సో ఆయనకి రెస్పెక్ట్స్, థ్యాంక్ యూ చెప్పుకుంటాను అనమాట. సో ఎప్పుడైనా మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారనుకోండి, ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వడానికి, లేదా జాబ్కి వెళ్ళాం అనుకోండి, రిజెక్షన్ ఎదురైంది, అప్పుడు ఏంటి అర్థం, వీ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీ సమ్వేర్ ఎల్స్ అనేది మనం అలా ఆలోచించాలని చెప్తారు. నెక్స్ట్ బకెట్స్ ఆఫ్ వాటర్ స్టోరీ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక 2 బకెట్స్ ఉన్నాయి, అందులో ఒక బకెట్ కేమో చిన్న రంధ్రం పడుతుంది అనమాట, కానీ ఆ 2 బకెట్లతో
ఒక తోటమాలి రోజు నీళ్లు పోస్తూ ఉంటాడు, ఆ దారిలో నీళ్లు పోస్తూ ఉంటాడు, క్యారీ చేస్తూ ఉంటాడు అనమాట ఒక దారిలో. కొన్ని రోజులు పోయాక ఆ బకెట్ అడుగుతుంది, నేను ఇలా రంధ్రం పడిపోయి ఉన్నాను, పని చేయట్లేదు కదా, నన్ను ఎందుకు నువ్వు నీళ్లు మోసుకోవడానికి ఉపయోగిస్తున్నావు అని అడుగుతుంది అనమాట. అప్పుడు చెప్తాడు, కొన్ని రోజులు పోయాక నువ్వు చూడు వెనకాలగా తిరిగి అంటే ఆ బకెట్ ఏదైతే రంధ్రం పడుందో ఆ దారంతా మొత్తం మొక్కలు వస్తాయి, మంచి మంచి పువ్వులు వస్తాయి అన్నమాట. సో ఏదైనా ఈ ఈ విశ్వంలో పనికిరాంది కాదు, ప్రతి దానికి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది చెప్తారు. నెక్స్ట్ మనం గ్రాటిట్యూడ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం జనరల్ గా? వీ హ్యావ్ టు రైట్ ఏ నోట్, ఒక చిన్న పేపర్ మీద ఎవరికైనా థ్యాంక్ యూ మెసేజ్ కానీ లేదా మన డైరీలో కానీ రాసుకోమంటారు. ఇంకా మనం గ్రాటిట్యూడ్ ని ఎలా పెంచుకోగలము? జనరల్ గా ఆటో ఎక్కుతాం, దిగుతాం, లేకపోతే కూరలు కొంటాం, అట్లీస్ట్ వాళ్ళతో బేరం ఆడకుండా ఉన్న వాళ్ళు అడిగిన అమౌంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. 1 రూపీకి 2 రూపీస్ కి కూడా ఒక్కొక్కసారి మనం బేరం ఆడుతుంటాం. అండ్ ఫైనల్ ఏంటంటే ఇలా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు, మనకి పబ్లిక్ సర్వీసెస్ చేసే వాళ్ళకి అట్లీస్ట్ మనం తిరిగి వచ్చేటప్పుడు ఒక థ్యాంక్ యూ చెప్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్, దట్ ఈస్ ది గ్రాటిట్యూడ్. నెక్స్ట్, సో మనం ఒక ఏదన్నా 3 వస్తువులు వేరే వాళ్ళు మనకి ప్రేమతో ఇచ్చినది అనేది మనల్ని గుర్తు చేసుకోమంటారు అనమాట. సో ఏదైనా ఒక మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక సలహాని కానీ లేదా ఒక గిఫ్ట్ కానీ ఒక చిన్న కైండ్నెస్ యాక్ట్ కానీ అలాంటివి ఏవైనా మనకి చేస్తే వాటిని గుర్తు చేసుకోమంటారు అనమాట. ఈ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే ఉందో మనలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ అనేవి పాజిటివ్ గా కూడా తయారవుతాయని చెప్తారు. సో గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైనా మన సర్వీస్, గ్రాటిట్యూడ్ త్రూ సర్వీస్, ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ తో థ్యాంక్ఫుల్నెస్ తో ఎవరికైనా సర్వీస్ చేస్తామో మనకున్న నెగటివ్ ఎమోషన్స్, కోపం కానీ స్ట్రెస్ కానీ జెలసీ కానీ లేదా ఎనిమిటీ కానీ ఇలాంటివన్నీ ఈ గ్రాటిట్యూడ్ త్రూ సర్వీస్ తో మనకి క్లియర్ అవుతాయి అనమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే, మనం కొంచెం ఉప్పు తీసుకెళ్లి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేస్తే అది చాలా సాల్టీగా అనిపిస్తుంది. అదే ఒక పెద్ద సరస్సులో కలిపితే అది అంత సాల్టీగా అనిపించదు ఆ వాటర్. సో మనం వీ షుడ్ బి లైక్ ఏ సాల్ట్ ఇన్ అ గ్లాస్, వీ షుడ్ బి లైక్ అ సాల్ట్ ఇన్ ఎ లేక్ lake of drinking water, but not a salt in a glass of water. మనల్ని మనం అంత ఎక్స్పాండ్ చేసుకోవాలి గ్రాటిట్యూడ్ తో అనేది చెప్తారనమాట. నెక్స్ట్ రిలేషన్షిప్స్ కి వస్తే ఎక్కువగా మనం ఎలాంటి వాళ్ళతో అట్రాక్ట్ అవుతాం అంటే, మన రిలేషన్షిప్స్ లో కూడా మనం గ్రాటిట్యూడ్ తో ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన రిలేషన్షిప్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కొన్నిటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, కానీ అన్ని రిలేషన్షిప్స్ పర్మనెంట్ గా ఉండవు. సో దానికి ఎటువంటి అట్రాక్షన్స్ లో ఉంటామంటే, ఫిజికల్ అట్రాక్షన్ తో ఉంటాం. అంటే వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ ఆరాతో కానీ మనం ఫిజికల్ గా అట్రాక్ట్ అవుతాం అనమాట. నెక్స్ట్ మెటీరియల్, వాళ్ళ పవర్ పొజిషన్ బట్టి మనం అట్రాక్ట్ అవుతాం. నెక్స్ట్ ఇంటలెక్చువల్, వాళ్ళ తెలివితేటలతో మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఇంకోటి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాం, స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతుంటాం. కానీ ఒక మనిషితో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటూ మెయింటైన్ చేయాలంటే ఎక్కువగా ఎమోషనల్ గా స్పిరిచువల్ గా ఎవరితో అయితే కనెక్ట్ అవుతామో అటువంటి రిలేషన్ లాంగ్ టర్మ్ గా ఉంటుంది అనేది ఈ రిలేషన్షిప్స్ లోని ఆయన జే శెట్టి గారు చెప్తారు. నెక్స్ట్, ఎప్పుడైతే మన రిలేషన్షిప్స్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే మనం వాటికి క్వాలిటీ టైం ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలతో స్పెండ్ చేస్తున్నాం, ఇంటికి వచ్చాక, ఆఫీస్ నుంచి జాబ్ చేసుకుని ఇంటికి వచ్చాక పిల్లలతో స్పెండ్ చేస్తున్నాం అంటే మనం ఫోన్ పక్కన పెట్టేసేయాలి. ఫోన్ పట్టుకొని కూడా పిల్లలతో స్పెండ్ చేస్తే పిల్లలు ఏం చేస్తారు, ఫోన్ వాళ్ళు కూడా యూస్ చేయడం మొదలెడతారు. వాళ్ళు మనల్ని పట్టించుకోరు, ఫోన్ పట్టించుకుంటూ ఉంటారు అనమాట. సో అలాగే వీ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం మనం స్పెండ్ చేయాలి, రాదర్ దెన్ క్వాంటిటీ టైం. వాళ్ళకి తక్కువ టైం ఇచ్చినా కానీ 100% వాళ్ళతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళతో పాటు 100% కూర్చొని మాట్లాడగలగాలి. టీ తాగుతున్నా, స్నాక్స్ తింటున్నా 100% వాళ్ళతో కబుర్లు చెప్పగలగాలి. అదే కానీ వాళ్ళు వచ్చారు కదా కూర్చోండి టీ ఇస్తామని ఫోన్ పట్టుకొని కూర్చుంటే మనకి రిలేషన్షిప్ అక్కడితో వాళ్ళకి రావడానికి ఇంట్రెస్ట్ ఉండదు, రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా 6 లవింగ్ ఎక్స్చేంజెస్ రిలేషన్షిప్ బాగుండాలంటే తీసుకోమంటారు. అదేంటంటే గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలి, మంచి ఉద్దేశంతో ఇవ్వాలి అండ్ కృతజ్ఞతతో స్వీకరించాలి.
వాళ్ళతో కాన్వర్సేషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్వర్సేషన్ అంటే మాట్లాడటం. ఎట్లా మాట్లాడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎలా కన్వర్స్ చేయాలి, ఎలా అంటే అవతల వాళ్ళని మనం జడ్జ్ చేయకుండా మనం వాళ్ళతో కాన్వర్సేషన్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్. ఫుడ్ ఏంటంటే మంచిగా ప్రేమతో ప్రిపేర్ చేసి మంచిగా స్వీకరించాలన్నమాట. హ్యాపీగా లవ్వింగ్గా ఫుడ్ని మనం స్వీకరించగలగాలి. ఇలా ఎక్స్చేంజ్ గిఫ్ట్ కానీ, మాటలు కానీ, కన్వర్సేషన్ కానీ, ఫుడ్ కానీ ఇలాగా మంచిగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి రిలేషన్షిప్స్ బాగుండాలంటే అన్నట్టు ఆయన చెప్తారు. నెక్స్ట్ సర్వీస్. సర్వీస్ లో భగవద్గీతలో ఏం చెప్తారంటే ఇగ్నోరెంట్ వర్క్ ఫర్ దేర్ ఓన్ ప్రాఫిట్, ద వైజ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్. అంటే జ్ఞానంతో ఉన్న వాళ్ళు పరుల సంక్షేమం కోసం పనిచేస్తారు, లేదా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కోసం వాళ్ళే చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఈ మాంక్ మొనాస్ట్రీలో ఉన్నప్పుడు జే శెట్టి గారు వాళ్ళని ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఒక మారుమూల ప్రదేశంలో వదిలేస్తారనమాట. చిన్న చిన్న విలేజెస్ లో, పల్లెటూరులో వదిలేస్తారు. అలాంటి విలేజెస్ లో ఏంటంటే ఇవి కొన్ని దినుసులు అవి అమ్ముకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలగాలి, వీళ్ళంతట వీళ్ళు ఆ విలేజ్ లో ఈ మొనాస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు పరులకి హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఎలా బ్రతకగలుగుతారు అనేది దాన్నే కమ్యూనల్ కంపాషన్ అనేసి అంటారనమాట. ఈ ఇంకొకటి ఫస్ట్ సెకండ్ పార్ట్ లో చెప్పాము. హైయెస్ట్ పర్పస్ ఏంటంటే సర్వీస్. హైయెస్ట్ పర్పస్ ఇస్ ద సర్వీస్. వాట్ టైప్ ఆఫ్ సర్వీస్? ఎలాంటి సర్వీస్ అది? సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైన సేవ అన్నమాట. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్లాంట్ ట్రీస్ అండర్ హూ షేడ్ యూ డు నాట్ ప్లాన్ టు సిట్. ఏదైనా మనం చెట్టు పెంచితే దాని నీడలో మనం కూర్చోకూడదు, పరుల కోసం ఉపయోగించాలన్నమాట. సో అలాంటిది అలాంటి సేవ చేయమంటారు అనమాట. సో ఎక్కడ సేవ చేయగలము, ఎలా సేవ చేయగలము? ప్రతి చోట మనం సేవ చేయగలం. సేవ చేయడం అనేది, సేవాభావంతో జీవించడం అనేది మన జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం అనేది అవ్వాలి అని చెప్తారనమాట. సో చాలా మంది డాక్టర్స్, భక్తి టీవీ వాళ్ళు, చాలా మంది వీళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారు. సో కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనమే స్ట్రగుల్ అవుతున్నప్పుడు నిస్వార్థంగా ఎలా సేవ చేయగలము? మనం స్ట్రగుల్ అవుతున్నాము, వేరే వాళ్ళకి ఎలా సేవ చేయగలం? ఎందుకంటే ఎప్పుడైతే పరులకు సేవ చేస్తూ ఉంటామో మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాం అనేది చెప్తారు. సెల్ఫ్లెస్నెస్ హీల్స్ ద సెల్ఫ్. సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తే మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాము అనేది చెప్తారనమాట. ఈ మాంక్స్, ఈ మొనాస్ట్రీలో ఉన్న ఈ సాధువులందరూ వాళ్ళు పీస్, సెక్యూరిటీ, ప్రేయర్, స్టడీయింగ్, టీచింగ్ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు? సర్వీస్ చేయడానికి, పీస్ ని నెలకొల్పడానికి. ఈ పీస్ యొక్క భావనతో, ఈ శాంతి యొక్క భావనతో సెక్యూరిటీ, జాగ్రత్తగా ఉండడం నేర్పించడానికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు చదివింది వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. అక్కడ పెద్ద చిన్న అంటూ ఏం ఉండదు మొనాస్ట్రీలో. చిన్నవాళ్ళు క్లాసులు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు క్లాసులు చెప్తూ ఉంటారు. చిన్నవాళ్ళు క్లాసులు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, మొనాస్ట్రీకి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళనేమి డిఫరెంట్ గా ట్రీట్ చేయరు. పెద్ద ఆయన చెప్తున్నా గురువు గారి కింద కూర్చుని వింటారు ఆయన చెప్పింది. అలా ఉంటుందన్నమాట మొనాస్ట్రీలో. సో ఎప్పుడైతే ఈ సేవాభావం ఉంటుందో ఈ ప్రపంచం అనేది ఇట్ విల్ బి అ బెటర్ ప్లేస్, మంచి ప్లేస్ అవుతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బ్రతకడానికి మంచి ప్లేస్ అవుతుంది అనేది చెప్తారనమాట. ఈ యూనివర్స్ లో చెట్లు, సూర్యుడు, ఆక్సిజన్, నీళ్లు ఇవన్నీ పరుల సేవ కోసమే ఉపయోగపడతాయి. అలానే మనం కూడా ఈ నేచర్ లాగా మనం కూడా సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తే వేరే వాళ్ళకి, అప్పుడు మనం యూనివర్స్ తో అలైన్ అవుతాం అనేది జే శెట్టి గారు ఈ బుక్ ద్వారా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ సో కొంతమంది మాంక్స్, కొంతమంది సాధువులు ఏం చేస్తారు, మొనాస్ట్రీకి వెళ్ళినప్పుడు చాలా అన్ని వదిలేసుకుంటారు. వాళ్ళ మెటీరియల్ పొజిషన్స్, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, బట్టలు చాలా తక్కువ వాటితో బతకడం నేర్చుకుంటారు అనమాట. ఆఖరికి వాళ్ళ జుట్టు కూడా షేవ్ చేసుకుంటూ ఉంటారు.
కానీ మనం ఎలా చేయగలం? మనం అవన్నీ చేయలేం కదా, అన్ని వదిలేసుకోలేం కదా మాంక్స్ లాగా. సో వాళ్ళు ఆయన ఏం చెప్తారంటే, మనం అలా వదిలేసుకోకపోయినా పర్లేదు, మనకున్న దాంతో మనం సేవ చేయాలి పరులకి. మనకున్నది ఏంటి? ఏదైనా టాలెంట్ ఉంటుంది మనకి. ఆ టాలెంట్ తో వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎవరికైనా మన దగ్గర ఉన్న వాటితోనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర బట్టలు ఉంటాయి, పాత బట్టలు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. మంచిగా మంచిగా ఉన్నవన్నీ మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అలాంటివి చిన్న చిన్నవైనా మన దగ్గర ఉన్న వాటితోనే సేవ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మన దగ్గర చాలా మటుకు కొంతమంది ఎడ్యుకేషన్ మిస్ అయిపోతారు. చిన్నప్పుడు అంత మంచి ఎడ్యుకేషన్ ఉండదు. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోండి అని డబ్బులు ఇవ్వచ్చు. అలాగా మనం వేరే వాళ్ళకి బతకడానికి లేనిది ఇస్తూ మనం హెల్ప్ చేస్తూ ఉండగలము అనేది చెప్తారనమాట. మొత్తం రినౌన్స్ చేయక్కర్లేదు, ఉన్న దాంతోనే మనం హెల్ప్ చేయగలగాలి. ఈ భగవద్గీత ప్రకారం ఏంటంటే, ఈ ప్రపంచమే ఒక స్కూల్ లాంటిది. ఈ ప్రపంచం ఒక స్కూల్ లాంటిది. అండ్ మనం గ్రాటిట్యూడ్ తో ఉంటే మంచి పర్పస్ తో మనం బతుకుతున్నట్టు. అండ్ ఈ గ్రాటిట్యూడ్ కి మనం సర్వీస్ యాడ్ చేస్తే మన జీవితంలో ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అనమాట. కంప్లీట్నెస్ వస్తుంది ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో. అదే సర్వీస్ చేయలేకపోయాం అనుకోండి, ఇప్పుడేమవుతుందంటే జస్ట్ మనం బాగుండాలి అన్న ఫీలింగ్ కోసం బతికితే మటుకు డిస్సాటిస్ఫాక్షనే ఉంటుంది. పరుల కోసం కూడా బతికితే అదొక కంప్లీట్నెస్ అనేది మన జీవితంలోకి వస్తుందని భగవద్గీతలో చెప్తారు. నెక్స్ట్, ఇక్కడ సర్వీస్ ఇస్ గుడ్ ఫర్ ద బాడీ అండ్ సోల్. మన బాడీకి మన సోల్ కి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకసారి ఒక పొలిటీషియన్ టీవీలో ఏడుస్తూ ఉంటారు. ఒక పొలిటీషియన్ చూస్తూ ఉంటుంది. ఆ పాప ఏం చేస్తుందంటే, వెంటనే టిష్యూ తీసుకెళ్లి ఆ పొలిటీషియన్ కంటిని తుడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆ చిన్న పాప నుంచి ఏం నేర్చుకోవాలి? కరుణ, కంపాషన్ అనేది నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే ఇవ్వడం, మన దగ్గర ఉన్నది ఏదో పరులకి ఇవ్వడం నేర్చుకుంటామో, మన బ్రెయిన్ లో ప్లెజర్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్లెజర్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి, సర్వీస్ చేసినప్పుడు మన జీవిత కాలం కూడా పెరుగుతుంది, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, మన గ్రాటిట్యూడ్ పెరుగుతుంది, కంపాషన్ పెరుగుతుంది. గ్రాటిట్యూడ్, కంపాషన్ తోని మనం సర్వీస్ చేయగలిగితే మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందండి. మాంగ్ జే శెట్టి గారు ఈ బుక్ లో చెప్తారు. సరే, సేవ. ఈ సేవ ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లో, సరైన వాళ్ళకి అందేటట్టు ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ మొనాస్ట్రీలో ఏమవుతుందంటే, ప్రతి వాళ్ళు వేరొకరి కోసం నైట్ టైం అందరు తినేసి పడుకున్నా ఎవరైనా రాకపోతే వాళ్ళ కోసం కొంచెం అన్నం ఉంచుతారనమాట తినడానికి. ఎవరికైనా బాగోపోతే కాస్త మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా నొప్పిలో ఉన్న వారితో మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఈ పాఠశాలల్లో వాటిల్లో వాళ్ళు అన్నాలు అందించడం, భోజనం అందించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అదే అన్నామృత అని అంటారనమాట. ఎప్పుడైతే ఈ పిల్లలు భోజనం తింటూ ఉంటారో వాళ్ళకి, ఈ సేవ చేసే వాళ్ళకి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం వస్తూ ఉంటుంది. ఈ మొనాస్ట్రీలో అలా ఉంటుంది అనమాట. ఒకళ్ళ కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు. అది సేవ అన్నమాట. సెల్ఫ్లెస్ సేవ, ప్రేమతో కూడుకున్నది. మనం ఎప్పుడు సేవ చేయడానికి రెడీగా ఉంటాము. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటూనే ఉంటాయి. అవి ఎప్పటికీ ఆగవు. డబ్బు గురించి కానీ, మన పొజిషన్స్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, వీటన్నిటి గురించి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవి ఎప్పటికీ ఆగవు. కానీ ఈ సేవ చేసే వాళ్ళను కొన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒకటి ఏంటంటే, సెల్ఫిష్ గా ఆలోచించేవాళ్ళు. అంటే నాకే మొత్తం కావాలి అనే వాళ్ళేమో సెల్ఫిష్ గా ఆలోచిస్తారు. సఫిషియన్సీ అంటే నాకు సరిపడా ఉంది, అందుకే నేను ఇవ్వలేను, నాకున్నదే నాకు సరిపోతుంది అనేది వాళ్ళు అనుకుంటారు అనమాట. సఫిషియన్సీ మెంటాలిటీతో ఆలోచించేవాళ్ళు. సర్వీస్ మెంటాలిటీతో ఆలోచించేవారు ఏంటంటే, నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా రావాలి, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అనేది ఈ సర్వీస్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్, ఇంకొక విషయం ఏం చెప్తానంటే, మనం ఏదైతే ఈ నేచర్ నుంచి తీసుకుంటున్నామో, ఎవరికైనా ఇస్తున్నామంటే ఆ నేచర్ నుంచి తీసుకున్నదే మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం.
అంటే మనం వేరే దగ్గర తీసుకున్నది వేరే వాళ్ళకి ఇస్తున్నాం, పాస్ చేస్తున్నాం అంతే. అంతేగాని మన సొంతంగా ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గంగా నదిలో వెళ్ళి నీళ్లు తీసుకుని నీళ్లు వదులుతూ ఉంటాం, ఆ నీళ్లే మళ్ళీ తిరిగి గంగా నదిలో వేసేస్తూ ఉంటాం. సో అదే చెప్తారనమాట. సింధు థాయి అనక 20 years కి 3 కొడుకులు ఉన్నారు, అండ్ మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంది. తను సహాయం చేసే వాళ్ళు లేరు, కానీ ఇప్పుడు తను ఒక చాలా మంది అనాథ పిల్లలకి తల్లిలాగా అవింది. సింధు తాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్. అండ్ ఎవరు రిచ్ గా ఉన్నారు, ఎవరు వెల్దీ అంటే ఎవరి దగ్గర అయితే ఉందో, లేకపోతే ఎవరైనా పరులకు ఇవ్వగలుగుతున్నారా? డెఫినెట్ గా పరులకి ఇవ్వగలిగే వాళ్ళే వెల్దీ, రిచ్ పీపుల్ అని ఆయన అంటారు. నెక్స్ట్ సర్వ్ విత్ ఇంటెన్షన్. ఆయన ఈ జే శెట్టి అని ఆయన ఎప్పుడైతే ఈ మొనాస్ట్రీ వదిలి వెళ్ళిపోతారో అప్పుడు ఏమవుతుందంటే ఆయన అనుకుంటారు, నేను ఏమీ సేవ చేయలేను, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా, సో నేను ఈ వీడ్కోలు ఇచ్చేస్తున్నా కదా మొనాస్ట్రీకి, నేను ఎవరికి సేవ చేయలేను, ఎలా చేయాలి అనేసి బాధపడుతుంటారు. అప్పుడు ఒక ఆయన పిలిచి పక్కకి, నైనా నువ్వు సేవ చేయాలని అంటే ఇక్కడే ఉండి చెయ్యక్కర్లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నా సేవ చేయొచ్చు, కేవలం నీ ఉద్దేశం, నీ సేవా ఉద్దేశం అనేది చాలా ముఖ్యం అనేది అని చెప్తారనమాట. ఎప్పుడు ఎలా సేవ్ చేయాలి? వెన్ ఐ డూ సంథింగ్ టు సర్వ్ యు ఆర్ హ్యాపీ అండ్ ఐ ఆమ్ హ్యాపీ. నేను సర్వీస్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీగా ఉన్నాను, అంతవరకే ఈ సర్వీస్ అనేది చెయ్యాలనేది చెప్తారనమాట. జనరల్ గా ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి జనాలకి? యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, లోన్లీనెస్ ఉంటుంది, తర్వాత ఛాలెంజెస్, వాళ్ళకి ఫుడ్ దొరకదు, క్లోతింగ్, కొంతమందికి క్లోతింగ్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి బేసిక్ నీడ్స్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఈ 3 ఉండవు. సో ఈ మూడిట్లో ఏది మనం హెల్ప్ చేయగలిగినా వాళ్ళకి మనం సర్వీస్ చేసినట్టే అనేది చెప్తారనమాట. మనం ఎవరికైనా సేవ చేసినప్పుడు ఒక భగవంతుని యంత్రం లాగా మనం గ్రేస్ తో, ఒక మంచి కంపాషన్ తో, కరుణతో హెల్ప్ చేయాలి అని చెప్తారు. ఏదైతే మనం ఇస్తామో అది మనకి ఒకరి దగ్గర నుంచి వచ్చింది, దానిని మనం పాస్ చేస్తున్నాం అంతే, మనం దానికోసం క్రెడిట్ తీసుకోనక్కర్లేదు అని కూడా ఆయన చెప్తారు. ఇంకొకటి ఏంటంటే సర్వ్ విత్ యువర్ ధర్మ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఏంటి ధర్మ అంటే మనం చేస్తున్న పనే మనకు ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిషియన్ అయ్యారు అనుకోండి, లేదా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు అనుకోండి, ఒక ఎంటర్ప్రీనియర్, బిజినెస్ మ్యాన్ అయ్యారు అనుకోండి, లేదా ఒక టీచర్, వాళ్ళ వాళ్ళు చేస్తున్న పనిలోనే వాళ్ళు సర్వ్ చేయాలి. అండ్ మనం చుట్టుపక్కల ఉన్న అవకాశాలని వెతుక్కుంటూ సర్వ్ చేయాలి. ఒకటి ఏంటంటే వర్క్, స్కూల్, ఏదైనా సోషల్ ఈవెంట్స్, లేదా ఆన్లైన్ కమ్యూనిటీస్, రిలీజియస్ గ్యాదరింగ్స్, ఇలాంటి వాటన్నిటిలో మనం సేవ చేయొచ్చు. మన ధర్మంతో ముడిపడి మనం మన చుట్టుపక్కల అవకాశాలు వెతుక్కుంటూ మనం ప్రతి దాంట్లో సేవ అనేది చెయ్యొచ్చు అనేది ఆయన చెప్తారు. ఒకసారి ఒక ఆయన వెళ్ళి, నేను సన్యాసిని అవుతానండి, మీ దాంట్లో చేరుతాను, మీ మొనాస్ట్రీలో అని ఆయన చెప్తారనమాట. చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన దగ్గర సర్వీస్ చేయడానికి ఏమీ ఉండదు. మీ సర్వీస్ చేస్తారా అని అడిగితే, నాకు సర్వీస్ చేయడానికి ఏమీ రాదండి అని చెప్తారనమాట. అప్పుడైతే సరే, నాకు చెస్ అయితే ఆడటం వచ్చు అని చెప్తారు. సో ఆ చెస్ లోనే ఆయన సర్వీస్ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఒక కండిషన్ ఉంటుంది, ఆ చెస్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ తల నరికేయబడుతుందని ఆ కాంపిటీషన్ పెట్టిన ఆయన చెప్తారనమాట. సో ఈయన ఆడుతూనే ఉంటారు, కానీ బాగా ఆడతారు, స్లోగా ఓడిపోతూ ఉంటాడు ఆయన. ఎందుకు ఓడిపోతాడంటే, ఇప్పుడు నేను గెలిచిన ఎదుటి వాళ్ళ తల కొట్టేయబడుతుంది, ఆయన చచ్చిపోతాడేమో అని అనుకుంటాడనమాట. సో ఇలా నువ్వు ఆలోచించావు కాబట్టి డెఫినెట్ గా నువ్వు ఇక్కడ ఉండడానికి, సన్యాసాశ్రమం, నీకు ఈ సేవాభావం ఉంది కాబట్టి సన్యాసాశ్రమంలో ఉండడానికి నువ్వు అర్హుడివి అనేది చెప్తారనమాట. సత్యార్థి అని ఒక ఆయన చైల్డ్ లేబర్ కోసం సర్వీస్ చేశారు. అండ్
సర్వ్ ద పెయిన్ దట్ యు నో బెస్ట్. అంటే చిన్నప్పటి నుంచి మనం కొంతమంది కోల్పోతూ ఉంటారు. అదే ఎడ్యుకేషన్ కానీ ఎవరినైనా గైడ్ చేయడం కానీ కోల్పోతూ ఉంటారు అనమాట. కొంతమంది వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ అందదు, లేదా సరైన ఎడ్యుకేషన్ అందదు. సో అలాంటి వాళ్ళకి కానీ మనం సరైన ఎడ్యుకేషన్ కానీ గైడెన్స్ కానీ మనం ఇస్తే అది మన దగ్గర లేనిది మనం ఇచ్చినట్టయితే అది కూడా ఒక రకమైన సర్వీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినా కానీ టెంపుల్ ఎలా సర్వీస్ చేయొచ్చు, టెంపుల్ అక్కడక్కడ కొబ్బరి చిప్పలు అవి పడిపోయి ఉంటాయి, సరిగ్గా చెత్తలు డస్ట్బిన్ లో వేయరు, మనం తీసి ఆ డస్ట్బిన్ లో పడేయచ్చు. సో అలాంటివి చెప్తారు అనమాట. సో అలాంటి సేవ కూడా మనం టెంపుల్స్ లో కూడా చెయ్యొచ్చు. ఆ ఆవరణ నీట్ గా ఉంచితే చిన్న పని కూడా సేవ అవుతుంది అనేది చెప్తారు. నెక్స్ట్ ఈయన ఇవన్నీ చెప్తూనే మనకి చాంటింగ్ గురించి చెప్తారు. చాంటింగ్ గురించి మనం గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకున్నాము, రిలేషన్షిప్స్ గురించి తెలుసుకున్నాము, సర్వీస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం దానికి మెడిటేషన్ యాడ్ చేయాలి. మెడిటేషన్ యాడ్ చేస్తే ఏంటంటే ఈ విశ్వంతో మనం కనెక్ట్ అవుతాం, ఈ యూనివర్స్ తో కనెక్ట్ అవుతాం అన్నమాట ఈ మెడిటేషన్ చేస్తే. సో నికోలా టెస్లా ఆయన ఏం చెప్తారంటే ఈ విశ్వంలో ఉన్న సీక్రెట్స్, ఈ యూనివర్స్ లో ఉన్న సీక్రెట్స్ మనం తెలుసుకోవాలంటే మన దగ్గర ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఈ మూడిటి గురించి మనం మాట్లాడుకోవాలని చెప్తారు. సో ఈ వైబ్రేషన్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే చాంటింగ్ లోంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎఫర్మేషన్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్, పుస్తకాల్లోని పాజిటివ్ ఎఫర్మేషన్స్ నుంచి కూడా వస్తుంది. కొన్ని పదాలు మనం ఈ బుక్స్ స్వాధ్యాయనం చేసినప్పుడు కొన్ని పదాలు పుస్తకాల్లోంచి మనకి కొన్ని సెంటెన్సెస్ గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ చేసేటప్పుడు ఎలా చేయాలి, మన స్పీడ్ లోనే, మనకున్న టైంలోనే, మనకున్న అవకాశాల్లోనే మనం చేయగలుగుతాం. అండ్ గోపాల్ దాస్ గారు ప్రీవియస్ గా నేను చెప్పిన బుక్ లో చెప్తారు, దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇలాంటి చిన్న సెంటెన్సెస్ అనేవి గుర్తుపెట్టుకొని మన జీవితంలో అవలంబించుకోవాలి అనేది చెప్తారనమాట. అండ్ మెడిటేషన్ దేనికి చేస్తాము, మనకి క్లారిటీ రావడానికి చేస్తాం, ప్రాపర్ గా సరిగ్గా వినడానికి, క్లారిటీ రావడానికి చేస్తాం. ప్రేయర్ దేనికి చేస్తాము, వేరే పవర్ తో, హయ్యర్ పవర్ తో కనెక్ట్ అవ్వడానికి చేస్తాం. కానీ చాంటింగ్ అనేది మన యూనివర్స్ తో మనం మాట్లాడుతున్నాం అనమాట చాంటింగ్ తో. సో బోత్ మెడిటేషన్ అండ్ ప్రేయర్ కన్నా చాంటింగ్ అనేది బోత్ క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ ఈ యూనివర్స్ తో కూడా మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చాంటింగ్ ఎలా ఉంటుందంటే, ఓం మంత్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ ఓం అనేది ప్రణవ నాదం అంటారు అనమాట. అంటే భగవంతుణ్ణి పొగుడుతూ ఉండడం అనమాట, ప్రణవ నాదం. ఓం, AUM, ఓం అంటాం. అంటే ఇందులో 3 అవస్థలు కనిపిస్తాయి, జాగృత్, సుషుప్తి, స్వప్నావస్థ. ఈ 3 ఓంలో ఉంటాయి. నెక్స్ట్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, ఈ 3 కూడా ఓం అన్న దాంట్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఓం అనేది మనం చెప్తూ ఉంటామో మన వేగస్ నర్వ్ అనేది స్టిమ్యులేషన్ అవుతుంది. వేగస్ నర్వ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో మనలో ఉన్న నొప్పిలు, అంటే ఇన్ఫ్లమేషన్, మంట, నొప్పి, బాధ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అందుకే దానికి అంత, ఓం అనే పదానికి అంత ఇంపార్టెన్స్. కొన్ని రీసెర్చెస్ లో ఈ ఓం అనే పదంతో ఎప్పుడైతే మెడిటేషన్ కానీ ఏదైనా పలకడం కానీ చేస్తామో, చాంటింగ్ కానీ చేస్తామో, అది మన మూడ్ ని మార్చేస్తాయి. ఈ వైబ్రేషన్స్ అనేవి మన మూడ్ ని మార్చేస్తాయి, మంచిగా హ్యాపీగా తయారవుతాం. నెక్స్ట్ ఈ మంత్రాలకి మ్యూజిక్ యాడ్ చేస్తే అది కీర్తన అవుతుంది. ఏదైనా మంత్రానికి మ్యూజిక్ యాడ్ చేస్తే కీర్తన అవుతుంది అనమాట. ఒకసారి జయశెట్టి గారికి ఏమవుతుందంటే వాయిస్ పోతుంది, నేను ఎలా చాంటింగ్ చేయాలి స్వామీజీ అని అడుగుతారు. చాంటింగ్ అనేది నీ వాయిస్ తో కాదు, నీ మనసుతో, నీ సరైన ప్రేమతో, భక్తితో చేయాలి, మంచి ఇంటెన్షన్ తో, సదుద్దేశంతో చాంటింగ్ చేయాలి, మనసులో కూడా చాంటింగ్ చేసుకోవచ్చు అనే చెప్తారు. నెక్స్ట్ మనం ఈ ధ్వని ద్వారా చూడడం, ఈ వైబ్రేషన్స్ ద్వారా మనం చూడడం, ఈ వర్డ్స్ లో కలిగే ఈ ప్రతి అక్షరంతో ఉన్న వైబ్రేషన్స్ తో మనం చూడగలగాలన్నమాట. ఈ వైబ్రేషన్స్ ని ఎలాగా, మనం కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని కళ్ళు మూసుకొని మంచిగా కామ్ గా, బ్యాలెన్స్డ్ గా, స్టిల్నెస్ తెచ్చుకొని, ప్రశాంతతను తెచ్చుకొని, అప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని 3 సార్లు చెప్పమంటారు. ఆ 3 సార్లు ఎలా చెప్తారు, ఆ 3 సార్లు
కంప్లీట్ గా ప్రతి అక్షరం ఆ వైబ్రేషన్ ని మనం పట్టుకోగలగాలన్నమాట. వైబ్రేషన్ ని మనం ఫీల్ అవ్వగాలి. ఎప్పుడైతే మనం ఈ చాంటింగ్ చేస్తామో ఇట్లా ప్రశాంతంగా అట్లీస్ట్ 3 టైమ్స్ చెప్పినా ఆ ప్రతి అక్షరంలో ఉన్న వైబ్రేషన్ ని మనం ఫీల్ అవ్వాలన్నమాట. అంత చక్కగా మనం చేయగలగాలి చాంటింగ్ అనేది. నెక్స్ట్ కొన్ని పదాలు ఆయన వాడతారు. ఒకటి ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఎందుకు వాడతారంటే అందం, తెలివి, బలం, సంపద, కీర్తి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మనకి రావాలి. యోగులు, ఋషులు వీటిని అంతర్దృష్టి ప్రయాణం చేయడానికి, మంచి మార్గం దొరకడానికి ఇలాంటిది ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది చాంటింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఓం తత్సత్. ఈ మంత్రం ఏమో భగవద్గీతలో కనిపిస్తుంది. ఏంటంటే ఈ దైవిక శక్తి అంతా ఇందులో ఉందన్నమాట. సో సంపూర్ణత్వం, ప్రేమ, సేవా భావం కోసం వాటిని పెంచడానికి ఈ ఓం తత్సత్ అనేది పదాన్ని యూస్ చేస్తారనమాట. చాంటింగ్ చేస్తారు ఎక్కువ. నెక్స్ట్ లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి చోట ప్రతి జీవి సంతోషంగా ఉండాలి. ఇది జీవన్ముక్తి యోగా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మనల్ని మనం ఈ విశ్వంలో ఒకటిగా మనం దాని విశ్వంతో సమానంగా ఉండాలి. మనల్ని మనం ఐక్యం చేసుకోవాలి. విశ్వంతో, యూనివర్స్ తో ఈక్వల్ గా ఉండాలి అనేది లోకా సమస్త సుఖినో భవంతు ద్వారా మనం కూడా ఈక్వల్ అవుతాము అందరితోనే, ఆ ఫీలింగ్ వస్తుంది అనేది ఈ జీవన్ముక్తి యోగా వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారనమాట. లోకా సమస్త సుఖినో భవంతు అన్న వర్డ్ ని. నెక్స్ట్ ఏం చెప్తారంటే విజువలైజ్. చాంటింగ్ అయిపోయింది, మెడిటేషన్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ విజువలైజ్ అనేది మాంక్స్ ఈ సాధువులు ఈ పద్ధతిని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళల్లో వాళ్ళని ఏదైనా పాస్ట్ కానీ పాస్ట్ లో హీల్ చేసుకొని ఫ్యూచర్ కి ప్రిపేర్ అవ్వడానికి విజువలైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ప్రశాంతంగా ఉండినట్టు మనం విజువలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ విజువలైజేషన్ అనేది పనిచేస్తుంది. లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూ పాస్ అయినట్టు మనం ఊహించుకోవచ్చు. డెఫినెట్ గా అలాగే జరుగుతుంది. కానీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన మెడిటేషన్ చేయలేకపోతారనమాట. ఒకసారి చేయలేకపోతే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఈయనకి, నువ్వు ఇప్పుడు మెడిటేషన్ చేయకపోతే చనిపోయేటప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావు, ఎలా మెడిటేషన్ లోకి వెళ్ళగలుగుతావు, కామ్ గా ఎలా ఉండగలుగుతావు చనిపోయేటప్పుడు. కాబట్టి మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. నెక్స్ట్ 2 రకాల విజువలైజేషన్స్ ఉంటాయి. ఒకటి సెట్ విజువలైజేషన్, ఎక్స్ప్లోరేటరీ విజువలైజేషన్. సెట్ విజువలైజేషన్ అంటే వేరే వాళ్ళకి మనం వర్బల్ గా నువ్వు ఇక్కడ ఉన్నావు, కామ్ గా ఉన్నావు, ప్రశాంతంగా ఉన్నావు, ఇలాంటి ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఈ సౌండ్స్ వింటున్నావు అని వేరే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లోరేటరీ విజువలైజేషన్ అంటే మనకి మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మంచి పొజిషన్ లో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామని విజువలైజేషన్ చేసుకుంటుంటాం. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద థింక్ లైక్ ఏ మాంక్ బై జే శెట్టి. ఇందులో ఫస్ట్ పార్ట్ లో లెట్ గో డిస్కస్ చేసాము, సెకండ్ దాంట్లో గ్రో డిస్కస్ చేసాము, థర్డ్ దాంట్లో గివ్ విత్ గ్రాటిట్యూడ్, రిలేషన్షిప్ అండ్ సర్వీస్. ఇది థింక్ లైక్ ఏ మాంక్ బై జే శెట్టి. సో ఇందులో మనం బ్రెత్ వర్క్ కి, విజువలైజేషన్ కి, చాంటింగ్ కి, మెడిటేషన్ కి, వీటన్నిటికీ కూడా జే శెట్టి గారు ఈ మాంక్స్ తో ఎలా ఉండాలి, ఎలా సర్వీస్ మైండ్ సెట్ తో ఉండాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఇన్ డీటెయిల్ బుక్. ఇది ఇన్ డీటెయిల్డ్ గా ఉంది ఈ బుక్, చాలా ఇన్ డీటెయిల్ గా ఉంది ఇది. కానీ ఇందులో కొద్దిగా మనం మళ్ళీ చదువుతుంటే ఇంకా కొత్తగా అర్థమవుతూ ఉంటుంది ఈ పుస్తకం. సో ఇంకా ఈ బుక్ ఇన్కంప్లీట్ గానే నాకు అనిపిస్తుంది 3 పార్ట్స్ అయినా కానీ. బట్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ బుక్. ప్లీజ్ మీ అందరూ ఒకసారి చదవండి. వెరీ నైస్ బుక్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేశ్వరి గారు. మీరు అధ్యయనం చేసినటువంటి బుక్ గురించి చాలా సవివరంగా మా అందరికి బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. హరే కృష్ణ. కృష్ణార్పణం.